పులి పులి పులొస్తుంది, మా టైగర్ రాబోతుంది, వేటాడేస్తుంది, అస్సలు ఇడిచిపెట్టది, ఒక్క పారు దిగిందంటే ధూమ్ తడాకనే అని కేసీఆర్ సార్ గురించి 2 నెలల కాంచెల్లి బీఆర్ఎస్ లీడర్లు అభిమానులు చెప్పిన మాట. తొంటికి ఆపరేషన్ అయినాక పార్టీ ఆఫీస్ల మీటింగు, ఫామ్ హౌస్ల మీటింగ్ తప్ప బయటికి రాలే, ఏడ మాట్లాడలే. ఆఖరికి అసెంబ్లీలో సుత. ఇక అలా నల్గొండల పెద్ద మీటింగ్ పెట్టిండు. మాజీ ముఖ్యమంత్రిగా ఫస్ట్ మీటింగ్ ఎట్లయింది, ఫస్ట్ స్పీచ్లో ఏమన్నాడు తెలుసుకోవాలి కదా. చలో నల్గొండ. చిన్నగా స్టేజ్ మీదకి వచ్చి అందరికి శనార్థి చెప్పిండు. మన ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటర్ వాళ్ళకి ఎట్టిస్తారు, తెలంగాణకు నీళ్లు రాకుండా అవుతాయి, నా ఇలువట్లు అస్సలు ఒప్పుకోలేదు, మీరెందుకు ఓకే చేసిరని గరమైండు పాత సీఎం సారు. కృష్ణా నీళ్ళని కొంచెపోయి కేఆర్ఎంబికి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. మంచి నీళ్ళకి కూడా సిప్పబట్టి అడుకోవాలి. పోయిన భద్రపల్లెక సంతకం పెట్టిండు. అసెంబ్లీలో చేసిన తీర్మానం చాలదని గీ డిమాండ్ చేసిండు కాంగ్రెస్ సర్కార్ కు. అఖిల పక్షం తీసుకొని పోవాలి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని నిలదీయాలి. ప్రతిపక్షానికి వచ్చినాక అఖిల పక్షం అనే మాట వలికిండు. నా ఏలువాడిలా ఇరాం లేని 24 గంటల కరెంట్ ఇచ్చినా ఇప్పుడు ఇస్తలేరని గుస్సా అయ్యిండు. కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. టింగు టింగ్ అని రైతు బంధు ముచ్చట కూడా ఎలా పెట్టిండు కేసీఆర్ సారు. రైతు బంధు ఇస్తానికి కూడా శాతం అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు అడిగాను చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? నల్లగొండలో మీటింగ్ పెట్టనీయము అన్నల గురించి గీ మాట అన్నాడు. ఇంత మోగోళ్ళ ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? ఊకే నన్ను తీరుతున్నారు, ఇదేం తారీఖు అని కోపానికి వచ్చిండు అధికార పార్టీ వాళ్ళ మీద. తెలంగాణకు నష్టం జరుగుతుంటే అస్సలు ఊకోను, ఏం దాకైనా కొట్లాడతా అనుకొచ్చిండు. నాకు కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. పార్టీ ఓడిపోయినాక ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ స్పీచ్ ఇదే. పబ్లిక్ ను కూడా బాగానే తోలుకొచ్చారు. ఇక నన్ను అసెంబ్లీకి వస్తాడో మరి.